బంగారానికి లిమిట్స్ ఉన్నాయి సరే, మరి వెండికి కూడా ఏమైనా పరిమితులు ఉన్నాయా? వెండి ధరలు కిలో 3 లక్షలు దాటిన ఈ టైంలో మీ ఇంట్లో ఎన్ని కిలోల వెండి ఉంటే ఐటీ రైట్స్ జరగవు? ఒకవేళ మీ దగ్గర పాతకాలం నాటి వెండి వస్తువులు ఉంటే ఏం చేయాలో తెలుసా? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను డీటెయిల్గా చెప్తా. ముందు ఈ విషయం గుర్తుంచుకోండి, మీ ఆదాయానికి సరిపడా ఆధారాలు, కొన్నప్పుడు వచ్చిన బిల్లులు ఉంటే మీరు మీ ఇంట్లో ఎన్ని కిలోల వెండినైనా ధైర్యంగా ఉంచుకోవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. కానీ మీ ఆదాయం స్థాయికి మించి భారీగా వెండి బిస్కెట్లు లేదా వస్తువులు ఉంటే మాత్రం సమస్య మొదలవుతుంది. ఐటీ రైట్స్ జరిగినప్పుడు ఆ వెండిని ఎలా కొన్నారో మీరు వివరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి వెండి వస్తువులు చాలా మంది దగ్గర ఉంటాయి కదా, వాటికి బిల్లులు ఉండవు. అలాంటి సందర్భంలో కుటుంబ సాంప్రదాయాలు, పెళ్లిళ్లలో వచ్చిన గిఫ్ట్లుగా వాటిని పరిగణిస్తారు. అయితే అది మరీ అసాధారణంగా మాత్రం ఉండకూడదు. పెద్ద మొత్తంలో వెండిని కొన్నప్పుడు ఎప్పుడు పక్కా బిల్లులు అడిగి తీసుకోండి. అవి భవిష్యత్తులో మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. సో వెండి విషయంలో కూడా నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఇంట్లో ఎన్ని కిలోల వెండి ఉందో కామెంట్ చేయక్కర్లేదు, కానీ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి.